టాలీవుడ్ను ఏళ్లుగా పీడిస్తున్న ఓ పెద్ద పైరసీ ముఠా గుట్టురట్టయింది. కొత్త సినిమాలు రిలీజైన గంటల్లోనే ఆన్లైన్లోకి ఎలా వచ్చేస్తున్నాయి? మనందర్నీ వేధించే ప్రశ్న. దానికిప్పుడు సమాధానం దొరికింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్లో ఈ మొత్తం నెట్వర్క్ బయటపడింది. దీని వెనుకున్న అసలు సూత్రధారే ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. ఐబొమ్మ ఈ పేరు వింటేనే టాలీవుడ్ నిర్మాతలకు గుండెల్లో దడపుట్టేది. అంతలా నష్టకరిచింది. పోలీసుల విచారణలో బయటపడ్డ విషయాలు వింటే నిజంగా షాకవుతారు. అతను నడిపింది ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 17 పైరసీ డొమైన్లు. పైరసీనే కాదు, వెబ్సైట్ ట్రాఫిక్ను బెట్టింగ్ సైట్లకు మళ్లించి 12 కోట్లు సంపాదించాడు. పోలీసులు సీజ్ చేసిన సర్వర్లలో ఏకంగా 21,000కి పైగా సినిమా ఫైల్సున్నాయి. చాలా తెలివిగా వేరే దేశాల్లో సర్వర్లు పెట్టి దొరక్కుండా ఈ దందా నడిపాడు. సరే, ఈ అరెస్ట్ టాలీవుడ్కు ఎందుకంత పెద్ద విషయం? పైరసీ వల్ల ఇండస్ట్రీకి ప్రతి ఏటా లక్షల కోట్లలో నష్టం వస్తోంది. ఇది అందరిపైన ప్రభావం చూపుతోంది. ఈ అరెస్ట్ వార్తపై టాలీవుడ్ ప్రముఖులు కూడా స్పందించారు. అక్కినేని నాగార్జున ఏమన్నారంటే, ఇది చాలా పెద్ద ట్రాప్ అని, ప్రభుత్వం సరైన చర్య తీసుకుందని అన్నారు. చిరంజీవి, రాజమౌళి లాంటివాళ్లు కూడా ఈ అరెస్ట్ని స్వాగతించారు. టాలీవుడ్కి ఇది పెద్ద రిలీఫ్ అన్నారు. అయితే అసలు విషయమేంటంటే, ఈ పోరాటం ఇక్కడితో అయిపోలేదు. దీని వెనుక ఇంకా పెద్ద నెట్వర్క్ ఉంది. దాన్ని కూడా కూలుస్తామని పోలీసులు స్పష్టం చేశారు. మరి ఈ అరెస్టుతో పైరసీపై యుద్ధం ముగిసినట్టా, లేక ఇప్పుడే అసలు యుద్ధం మొదలైందా?